ఈ ఈ అంటే జనరల్‌గా గతంలో ఎప్పటి నుంచి కూడా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. అయితే కొల్లాపూర్ లాంటి ఈ నగరాల్లో వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యిండ్రు? ఎట్లా వీళ్ళు విస్తరించారు అసలు దీని వీళ్ళ హిస్టరీ ఏంది అసలు ఇక్కడ? ఫస్ట్ మా దగ్గర వచ్చేసి ఒక వ్యక్తి వచ్చాడండి మా కొల్లాపూర్‌కి. ఓకే. ఎప్పుడు అది ఒక ఏ వ్యక్తి టైంలో? దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒకతను వచ్చాడు. స్టీల్ పైప్స్ చేసేతను ఒకతను వచ్చాడు. ఓకే. అతని త్రూ వచ్చేసి అతని త్రూ మళ్ళీ ఇంకా వేరే బండ్లు, జిలేబీ బండ్లు గానీ ప్లస్ ఆటోమొబైల్స్ అండ్ కిరాణం షాప్స్ హ్మ్. ఇట్లా అన్ని దగ్గర అంటే 8, 9 రంగాలకు సంబంధించి మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతున్నారు. ఓకే. అయితే ఇది రాబోయే మొత్తం టోటల్ కొల్లాపూర్ మాకు ఇదైతే మొత్తం టోటల్ గా వాళ్ళే స్ప్రెడ్ అయిపోతే మేము వ్యాపారాలు చేసుకోవాలనే ఉద్దేశంతో అవును. ఇచ్చేస్తున్నాం అండి. ఓకే. అంటే ఎన్ని షాపులున్నాయి అక్కడ మొత్తం మార్వాడీలే? మీ ఎన్ని షాపులున్నాయి? మార్వాడీలు ఎన్ని షాపులున్నాయి? ఇప్పుడు దగ్గర మా ఎలక్ట్రికల్స్ అండ్ కిరాణా షాప్ అన్ని కలిపి 200 దాకా ఉంటాయండి మావి. ఓకే. వాళ్ళు వచ్చేసి దగ్గర అంటే ఒక 12, 13 షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. కానీ మీకంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళ దగ్గర జరుగుతుందని విన్నాం. నిజమేనా అది? అవును సార్. వాళ్ళు ఎక్కువ ఫేక్ మాల్ ఇస్తున్నారు, రేటు తక్కువ ఇస్తున్నారు కదా సార్ వాళ్ళు. అవును. మొత్తం అవును. లేబులింగ్ మాల్ ఇస్తారు టోటల్ గా. అవును. అందుకోసమని ఎక్కువ బిజినెస్ వాళ్ళతో నడుస్తుంది. అవును. అంటే మెయిన్ గా ఈ పైపుల హార్డ్వేర్ మరియు కిరాణా షాప్‌లోనే ఇంకా వేరే ఏమైనా షాప్స్ కూడా ఉన్నాయా అసలు? వాళ్ళకు జిలేబీ షాప్ నుంచి మొదలెట్టుకుంటే గప్చుప్ల బండ్ల నుంచి కిరాణము ప్లస్ ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేరింగ్, ప్లైవుడ్, హ్మ్. ఆటోమొబైల్స్ హ్మ్. ఇట్లా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అన్ని రంగాల్లో ఒక్కొక్క షాప్ పెట్టుకున్నారండి బ్రాండ్ గా. అంటే అన్ని పెద్ద షాపులేనా అవన్నీ? అన్ని పెద్ద షాప్ లేదు దగ్గర అంటే అన్ని చాలా హెవీలోనే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్. ఒక్కొక్క షాప్ లో 5, 6 పని చేస్తారు. 5, 6 మళ్ళీ వాళ్ళే. హ్మ్. ఇక్కడ మా లోకల్ పిల్లలు అంటే ఎవరు పని చేయట్లేదు. మొత్తం వాళ్ళే వచ్చి వాళ్ళే సెటిల్ అయిపోతున్నారు. ఓకే.